ఎవరి లైఫ్‌లో ఎలా ఆలోచిస్తారో తెలీదు గానీ, నా లైఫ్‌లో పెళ్ళైన తర్వాత మెమరబుల్‌గా ఉండే రోజు ఏదైనా ఉందంటే మ్యారేజ్ డే. అది ఈ రోజు అవ్వడం వల్ల మాకు దగ్గరలో ఉన్న అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి చాలా ఫ్లోటింగ్ ఉంది. అయినా సరే అమ్మవారి దర్శనం చేసుకొని మంచిగానే వచ్చేసాము. కానీ అమ్మవారి టెంపుల్‌ని కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేశారు. అది నాకు తెలీదు. 9 ఇయర్స్ అయింది నేను అక్కడికి వెళ్ళేసరికి. ఇప్పుడు కొత్తగా చూసేసరికి 2 కళ్ళు సరిపోలేదు. అంత మంచిగా కన్‌స్ట్రక్షన్ చేశారు. అమ్మవారి దర్శనం చేసుకొని అలా వచ్చేసాము. వచ్చేసరికి లంచ్ టైమ్ అయింది. అందుకని మధ్యలో ఉన్న ఒక హోటల్ దగ్గర ఆగి లంచ్ అనేది అక్కడ తినేసి వచ్చేసాము. మంచూరియా, బిర్యానీ ఏవేవో ఆర్డర్ చేసేసారు. నేనైతే కొద్దిగా 4 పీసెస్ మంచూరియా, వెజ్ మంచూరియా తినేసి నా కోసం బటర్ నాను, కాజు పన్నీర్ కర్రీ అనేది ఆర్డర్ చేసుకున్నాను. కానీ నేను తినే స్టైల్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు గానీ, నాకు ఇలా తినడమే ఇష్టము. రైతా వేసుకొని బటర్ నాన్‌ని రైతాలో ముంచి కర్రీతో కలిపి తింటాను. మీరొకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఏంటి ఇలా తింటావు అంటారు గానీ, నాకు అలా తినడం ఇష్టం. ఎన్ని తిన్నా కర్డ్ రైస్ లేనిదే నాకు తిన్నట్టు అనిపీదు. కర్డ్ రైస్‌తో ఆవకాయ నంచుకొని తినడం నాకు అలవాటు. ఇంటి దగ్గరైనా, ఎక్కడికెళ్ళినా అలానే తింటాను. పాప డెజర్ట్‌లాగా ఒక ఐస్ క్రీమ్‌ని, చాక్లేట్ ఐస్ క్రీమ్‌ని ఆర్డర్ చేసుకుంది. అదేనండి ఈరోజు వీడియో. బాబు లేడనే ఒక చిన్న బాధ తప్ప అంతా మంచిగానే జరిగింది ఈ సంవత్సరం మ్యారేజ్ డే. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.